శ్రీ వారాహి నవరాత్రి మహోత్సవాలు జూలై 15 నుండి 23 వరకు పూజ, హోమాది కార్యక్రమాలు మీ గోత్రనామాలతో నిర్వహించబడతాయి. సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. జూలై 14వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, మంగళవారం. తిథి జ్యేష్ఠ బహుళ అమావాస్య, సాయంత్రం 4 గంటల 7 నిమిషాల వరకు. నక్షత్రం పునర్వసు, రాత్రి 2 గంటల 16 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3 గంటల 3 నిమిషాల నుంచి 4 గంటల 33 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 10 నిమిషాల నుంచి 9 గంటల 2 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 10 గంటల 58 నిమిషాల నుంచి 11 గంటల 42 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 10 గంటల 2 నిమిషాల నుంచి 11 గంటల 27 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 22 నిమిషాల నుంచి 5 గంటల 6 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 50 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 54 నిమిషాలకు. ఈరోజు విశేషం జ్యేష్ఠ బహుళ అమావాస్య. ఈరోజు జూలై 14వ తేదీ 2026 నిజ జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, అమావాస్య తిథి, దానికి తోడు మంగళవారం. సాధారణంగా అమావాస్య అనగానే చాలా మందికి ఒక రకమైన భయం లేదా అశుభం అనే భావన ఉంటుంది. అమావాస్య రోజు ఏ మంచి పని మొదలు పెట్టకూడదు అని అనుకుంటారు. కానీ నిజానికి మన పురాణాల ప్రకారం, జ్యోతిష్య శాస్త్రపరంగా చూస్తే అమావాస్య అనేది ఒక అద్భుతమైన శక్తివంతమైన రోజు. ఎందుకంటే మన కంటికి కనిపించని దైవిక శక్తులు, ముఖ్యంగా మన పితృదేవతలు మనకు చేరువగా వచ్చే సమయం ఇది. అందులోనూ ఈరోజు జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య. ఎండలు తగ్గి వానాకాలం మమ్మరగా మొదలయ్యే ఈ సమయంలో వచ్చే ఈ పర్వదినం ప్రకృతి పరంగా కూడా మార్పులకు సంకేతం. ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ అమావాస్య మంగళవారం నాడు రావడం. మంగళవారం రోజున అమావాస్య వస్తే మన పెద్దలు దాన్ని భౌమావతి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఇది చాలా అరుదుగా వచ్చే గొప్ప కలయిక. అప్పుల బాధలతో, అనారోగ్య సమస్యలతో, కోర్టు కేసులతో సతమతమయ్యే వారికి ఈరోజు చేసుకునే పూజ ఒక దివ్యౌషధం లాంటిది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేసి ఇల్లు, పూజా గది శుభ్రం చేసుకోవాలి. అమావాస్య రోజు మనం ప్రధానంగా చేయవలసిన పని పితృదేవతలను తలుచుకోవడం. మనకి జన్మనిచ్చి ఈ స్థాయిలో నిలబెట్టిన మన తాత ముత్తాతలకు, పూర్వీకులకు 2 చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పుకునే రోజు ఇది. వాళ్ళ ఆశీస్సులు ఉంటే మనకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకావు. ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టి మనసులోనే చనిపోయిన మీ పెద్దలను తలుచుకొని నమస్కరించుకోండి. వాళ్ళ పేరు మీద అవకాశం ఉన్నవాళ్ళు కాకికి కొంత అన్నం పెట్టడం, లేదా పేదవారికి, ఆకలితో ఉన్నవారికి ఏదైనా దానం చేయడం చాలా మంచిది. దీనివల్ల పితృదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఇంట్లో అకారణంగా వచ్చే భార్యాభర్తల గొడవలు ఆగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. మనకు తెలియకుండానే ఒక రకమైన రక్షణ కవచం మన కుటుంబాన్ని కాపాడుతుంది. ఇక మంగళవారం కావడంతో కుజ భగవానుడికి, సాక్షాత్తు ఆంజనేయ స్వామికి ఈరోజు చాలా ప్రీతికరమైనది. ఎవరికైతే అప్పుల బాధలు విపరీతంగా ఉన్నాయో, ఎంత కష్టపడినా రూపాయి డబ్బు ఇంట్లో నిలవట్లేదో, ఆస్తుల తగాదాలు వేధిస్తున్నాయో, వారు ఈరోజు ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని పూజించాలి. సాయంత్రం వేళ ప్రశాంతంగా దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. కుదిరితే స్వామివారికి తమలపాకుల పూజ చేయించడం లేదా కాస్త సింధూరం సమర్పించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. గుడికి వెళ్ళలేని వారు ఏమాత్రం బాధపడకండి. ఇంట్లోనే స్వామి పటం ముందు ఆవ నూనెతో లేదా నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించి హనుమాన్ చాలీస చదువుకోండి. హనుమాన్ చాలీస చదవడం రాకపోతే కనీసం ఓం ఆంజనేయాయ నమః అని ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చుని జపించుకున్నా చాలు. దేవుడికి కావాల్సింది మన స్వచ్ఛమైన భక్తి, మనసులోని నమ్మకం మాత్రమే, కానీ ఆడంబరాలు కాదు కదా. ఈ భౌమావతి అమావాస్య రోజున ఎర్రటి పూలతో దేవుణ్ణి పూజించడం వల్ల కుజదోషం ఉండి పెళ్లికి ఆటంకాలు ఎదుర్కొంటున్న వారికి ఆ చిక్కులు తొలగిపోయి త్వరగా వివాహం నిశ్చయం అవుతుంది అని నమ్మకం. అలాగే ఎవరికైనా రక్త సంబంధిత అనారోగ్యాలు ఉన్నా, పదే పదే ప్రమాదాల బారిన పడే పరిస్థితులు ఉన్నా ఈ పూజ వల్ల అన్నిటికీ ఒక అడ్డుకట్ట పడుతుంది. కొంతమంది భక్తి కొద్దీ ఈ రోజున ఉపవాసం కూడా ఉంటారు. అయితే అందరూ పస్తులు ఉండి ఉపవాసం చేయాలని దేవుడు ఎక్కడా చెప్పలేదు. మీ ఆరోగ్య పరిస్థితి, వయసు సహకరిస్తే మాత్రమే పగలు భోజనం మానేసి
పండ్లు పాలు తీసుకొని సాయంత్రం పూజ అయ్యాక భోజనం చేయొచ్చు. ఏ అనారోగ్య సమస్యలు మందులు వేసుకునే అలవాటు ఉంటే దయచేసి ఉపవాసం చేయకండి. దేవుడికి దండం పెట్టుకుంటే చాలు. ఇక ఈ రోజు చేసుకునే ఆ కాస్త పూజ వల్ల మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్నది చూస్తే, మనిషికి అత్యంత ముఖ్యమైనది కోట్లు పెట్టినా రానిది మనశ్శాంతి. ఎప్పుడైతే మనం నిండు మనసుతో అహంకారం పక్కన పెట్టి దేవుడికి నమస్కరించి మన పెద్దలను తలుచుకుంటామో అప్పుడే మన ఆలోచనలో ఒక పాజిటివ్ మార్పు వస్తుంది. భౌమావతి అమావాస్య పూజ వల్ల ప్రధానంగా రుణబాధల నుంచి విముక్తి దొరికే మార్గాలు తెలుస్తాయి. అంటే ఈరోజు పూజ చెయ్యగానే రేపు పొద్దునకి అప్పులన్నీ మాయమైపోతాయని నేను చెప్పట్లేదు. కానీ ఆ అప్పులు తీర్చుకోవడానికి కావలసిన స్థైర్యం, కష్టపడే ఓపిక, సరైన ఆర్థిక అవకాశాలు దేవుడు మీ ముందుకు తీసుకువస్తాడు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా చేస్తాడు. ఇంట్లో అన్నదమ్ముల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి ఒకరికొకరు అర్థం చేసుకునే చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. అలాగే వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఎదురయ్యే ఆకస్మిక నష్టాలు, పనికిమాలిన శత్రుబాధలు తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో ఉండే ఒత్తిడి తగ్గి వాళ్ళ నిజాయితీకి తగిన గుర్తింపు లభిస్తుంది. పిల్లల చదువుల విషయంలో కూడా ఒక మంచి ఏకాగ్రత కుదురుతుంది. అయితే ఇదంతా జరగాలంటే కేవలం పూజ చేసి మన పనులన్నీ పక్కన పెట్టేయడం కాదు, మనం చేసే పని మీద నమ్మకం, తోటి మనుషుల పట్ల దయ, సానుభూతి కలిగి ఉండాలి. ఈ అమావాస్య రోజున ఎవరికైతే తమ శక్తి కొద్దీ కడుపు నిండా ఇతరులకు అన్నం పెడతారో, లేదా కనీసం వీధిలో ఉండే మూగజీవాలకు, కుక్కలకు, గోవులకు కొద్దిగా ఆహారం పెడతారో వారి మీద భగవంతుని కృప ఎప్పుడూ ఉంటుంది. ఇంటి బయట చెట్ల దగ్గర చీమలకు కాస్త పంచదార లేదా బియ్యం పిండి చల్లడం కూడా ఒక గొప్ప దోష నివారణ పరిహారమే. చివరగా నేను మీకు చెప్పేది ఒక్కటే, దేవుడు ఎక్కడో దూరంగా ఆకాశంలోనో గుడి గర్భగుడిలోనో దాక్కుని లేడు. మనం చేసే మంచి పనుల్లో, మనం ఎదుటివారితో ప్రేమగా మాట్లాడే తీరులో, కష్టంలో ఉన్నవారికి చేసే చిన్న సాయంలో ఉన్నాడు. ఈ జ్యేష్ఠ బహుళ అమావాస్య మంగళవారం నాడు కేవలం గుడ్డిగా ఆచారాలు పాటించడమే కాకుండా మనసులో ఒక మంచి సంకల్పాన్ని తీసుకోండి. ఈ రోజు నుంచి నా వంతుగా కనీసం ఒక్కరికైనా మేలు చేస్తాను, ఎవరికి హాని తలపెట్టను, నా కోపాన్ని అదుపులో పెట్టుకుంటాను అని మీ ఇష్టదైవం ముందు మాట ఇవ్వండి. ఆ సత్యమే, ఆ ధర్మమే మిమ్మల్ని, మీ బిడ్డలను ఎప్పుడూ కాపాడుతుంది. మీరు తలపెట్టిన పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి కావాలని, మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో ఎప్పటికీ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు అంతా మంచి జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. ఇక ఈరోజు పూజ చేసిన వారు జై శ్రీరామ్ అని 3 సార్లు తలుచుకోండి. వివిధ కారణాల వలన పూజ చేయలేకపోయిన వారు మదన పడకండి. మీకు పూజా ఫలితం దక్కాలంటే ఈరోజు మీకు వీలైనప్పుడు భక్తి శ్రద్ధలతో జై హనుమాన్ అని 108 సార్లు మనసులో జపించండి. లేదా మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి. అందరికీ చేరేలా కామెంట్స్ రూపంలో రాయండి. 10 మంది చేత ఈ నామస్మరణ చేయించండి. ఆ పుణ్యం కూడా మీకే వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి. మీరంతా ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని, మీరు తలపెట్టిన ప్రతి ఒక్క మంచి పనిలో ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మీకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ అద్భుతమైన రోజును ఆస్వాదించండి. అంతా మంచే జరుగుతుంది. శుభోదయం, శుభ మంగళవారం. ఇక 12 రాసుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల నుంచి శుభవార్తను వింటారు. పెండింగ్ పనుల్లో చాలా భాగం శ్రమ మీద పూర్తవుతాయి. పడిన శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. వస్త్ర లాభాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. శుభవార్తలు వింటారు. కొన్ని విజయవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. బంధుమిత్రుల ద్వారా మంచి మేలు జరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది, కానీ అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలి. గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల సలహాలు కూడా తీసుకోండి. భాగస్వాములతో లావాదేవీలు నడపడంలో తొందరపాటుతో ఉండకండి. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. ఆర్థిక, వాణిజ్య, సినిమా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు శక్తివంతులు. ఆత్మవిశ్వాసం, ధైర్యం మెండుగా ఉంటాయి. వీరు సహజంగా నాయకులు. రిస్క్ తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అయితే ఈ రాశి వారి వ్యక్తిగత జీవితం అభివృద్ధికి సంబంధించి కొన్ని సవాళ్లు ఎదుర్కోక తప్పదు. సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని తెలివిగా బయటపడతారు. ఉద్యోగులు, వ్యాపారులకు శుభ సమయం. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది.
అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. సూర్య భగవానుని దర్శనం మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు పెద్దల ప్రోత్సాహంతో చాలా కాలంగా పెండింగ్లో ఉండిపోయిన ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు సహనంతో మాట్లాడాలి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. భార్య పిల్లలతో కలిసి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో సఖ్యత పొందుతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ముఖ్య సమాచారం అందుతుంది. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో నూతన ఉత్సాహం లభిస్తుంది. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం చేతికి వస్తుంది. అధిక ధనలాభం ఉంది. వ్యాపారంలో కొంత శ్రమ ఒత్తిడి ఉంటాయి. ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులకు వీలైనంతగా సహాయపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనవసరపు వ్యయ ప్రయాసాలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఆచరణాత్మకంగా, విశ్వసనీయంగా, సహనంగా ఉంటారు. స్థిరత్వం, సౌకర్యానికి విలువనిస్తారు. తమ లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు తమ వృత్తి, ఉద్యోగాల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. విష్ణు సహస్రనామాలు పారాయణ చేయడం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి అనుకూల కాలం నడుస్తోంది. కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, వ్యక్తిగత వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి లాభం ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలు, వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటించాలి. ఆటంకాలు ఎదురైనా చాలా వరకు పనులు పూర్తి చేస్తారు. తోటివారి సహకారంతో కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అనవసరపు ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం చాలా బాగుంది. తగినంత విశ్రాంతి అవసరం. ఇల్లు కొనే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు తృప్తిగా ఉండవు. ఉద్యోగంలో బదిలీలు ఉండే అవకాశం ఉంది. ఈ రాశి వారు తెలివైన వారు. వీరికి కుతూహలం చాలా ఎక్కువ. ఈరోజు వీరి జీవితంలో వైవిధ్యమైన మార్పును ఆస్వాదిస్తారు. శీఘ్ర మేధస్సు, సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగల సామర్థ్యానికి వీరు స్పెషలిస్టులు. వ్యక్తిగత సంబంధాలలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. కానీ వాటి నుంచి బయటపడే మార్గాలను కనుక్కుంటారు. ప్రయత్న కార్యాలు సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. దుర్గా అమ్మవారి శ్లోక పారాయణం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగానే ఉంటాయి. పట్టుదలగా పనులు పూర్తి చేసుకుంటారు. సంతానపరంగా అనుకూలమైన కాలం నడుస్తోంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులు తటస్థపడతారు. విద్యార్థులు శ్రమ మీద పురోగతిని సాధిస్తారు. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. ఎవరితోనూ వాదనలు, వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తాయి. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. సున్నితంగా ఉంటారు. కుటుంబానికి, ఇంటికి చాలా విలువనిస్తారు. చాలా సహజంగా ఉంటారు. వీరు తమ వృత్తిలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. కానీ దృఢ నిశ్చయం, కష్టపడి పనిచేసే తత్వంతో ముందుకు సాగుతారు. వృత్తి, ఉద్యోగాల్లో ఎదురైన ఆటంకులను అధిగమిస్తారు. విష్ణు సహస్రనామాలు వినడం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. సింహరాశి.
ఈరోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంట బయట సమస్యలు ఉన్నా లక్ష్యాలు పూర్తి చేస్తారు. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. గతంలో ఆగిపోయిన పనుల్ని ఇప్పుడు పూర్తి చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఉత్సాహంగా అనుకున్న వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ ధైర్యంగా పనిచేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతర స్త్రీలతో పరిచయం పెంచుకోవడం మంచిది కాదు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. ఈ సమయంలో కోపతాపాలు పెంచుకోవడం సరికాదు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. వ్యక్తిగత ఎదుగుదలకు సంబంధించిన కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు. కానీ ఆశావహంగా ఉంటారు. ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా తిప్పికొడతారు. సూర్య భగవానుని దర్శనం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని లాభాలు ఉంటాయి. ప్రస్తుతం అన్ని విధాల మంచి కాలం నడుస్తోంది. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. సంతానం గురించి శుభవార్తలు వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గ్రహ ఫలితాల కారణంగా ప్రతి పని ఆలస్యమయ్యే అవకాశం ఉన్నప్పటికీ తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సైన్స్ ఐటీ విద్యార్థులు రాణిస్తారు. ఆర్ట్స్ హ్యుమానిటీస్ కళలకు సంబంధించిన విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయడం మంచిది. రాజకీయ నేతలు సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. వ్యక్తులు ఆచరణాత్మక విశ్లేషణాత్మకంగా ఉంటారు. వీరు క్రమశిక్షణకు ఖచ్చితత్వానికి విలువనిస్తారు. వీరికి వ్యక్తిగత జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. కానీ సమస్యలను కూడా సాధారణంగా తీసుకుని అనుకున్న విజయానికి చేరువవుతారు. అడ్డంకులను అధిగమించడానికి ఎదగడానికి అభివృద్ధి చెందడానికి ఓ మార్గాన్ని వేసుకుంటారు. గణపతి ఆరాధన చేస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త పనులను చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత ఏర్పడుతుంది. ఇంట బయట ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవ చింతన లభిస్తుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూలం. వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. అవసరాలకు ధన సహాయం అందుతుంది. ఉద్యోగం ప్రశాంతంగా గడిచిపోతుంది. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. కొన్ని వ్యక్తిగత వ్యవహారాలు సమస్యల్లో మిత్రుల సలహాలు కూడా తీసుకోండి. సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఆడపిల్లలకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. అనుకున్న కొన్ని పనులు వాయిదా పడే అవకాశం ఉంది. కళ సాహిత్య రంగాలకు చెందిన వారు సంగీత విద్వాంసులకు సమయం అనుకూలంగా ఉంటుంది. కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. తోటి వారితో తొందరగా కలిసిపోతారు. ఉద్యోగం వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు. నూతన పెట్టుబడుల విషయంలో పెద్దల సలహాలు పాటించడం మంచిది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. హనుమాన్ చాలీసా చదవడం మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాల్లో పురోభివృద్ధి ఉంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. ఇంట బయట ఒత్తిడి తగ్గుతుంది. తలపెట్టిన పనులు చాలా వరకు పూర్తి చేస్తారు. సమస్యలు ఎదురవుతున్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. మీ కోరిక నెరవేరుతుంది. ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. ఇంట్లో శుభకార్యానికి ప్రణాళికలు సిద్ధం చేస్తారు. అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. డాక్టర్లు టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. బ్యాంకర్లు వడ్డీ వ్యాపారులు ఆర్థిక రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. ఐటీ నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.
అకాల భోజనాదుల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండడం అంత మంచిది కాదు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. కొత్త పనులను ప్రారంభించకూడదు. ఎవరితోనైనా తొందరగా కలిసిపోతారు. వీరు అందానికి విలువ ఇస్తారు. ఉద్యోగం, వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు. నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు ఈరోజు సంకల్ప బలంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో అపార్థాలకు అవకాశం లేకుండా వ్యవహరించండి. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది. సామాజిక హోదా పెరుగుతుంది. ఆరోగ్యానికి ఆదాయానికి తిరుగులేదు. బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. ఇష్టం లేని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులు బాగా శ్రమ పడితే మంచి ఫలితం ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఐటీ నిపుణులకు అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అంతా అనుకూలంగా ఉంటుంది. తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. ప్రస్తుతం మంచి కాలం నడుస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. వీరికి ధైర్యం ఎక్కువ. ఆశావహులు. స్వతంత్రంగా ఉండేందుకు ఏ పనైనా కొత్తగా ట్రై చేసేందుకు ప్రయత్నిస్తారు. సౌకర్యవంతమైన జీవితాన్ని ఆస్వాదించాలి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగులకు శుభ సమయం. విష్ణు నామస్మరణ శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. చాలా దృఢ నిశ్చయంతో ఉంటారు. కుటుంబ జీవితం బాగుంటుంది. ఉద్యోగులు తమ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. స్థిరాస్తుల కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇంట బయట గౌరవం పొందుతారు. పనులు విజయవంతంగా ముగిస్తారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. వాహన యోగం గోచరిస్తోంది. వ్యాపారాలు ఉద్యోగాలలో కొత్త ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారాలు ఉద్యోగాల్లో కొన్ని మార్పులు సంభవిస్తాయి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగం కుటుంబ పరంగా వచ్చే సమస్యలను ధీటుగా ఎదుర్కొంటారు. ఓపికతో వ్యవహరించి వీటిని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. పాజిటివ్గా ఉండండి. అభివృద్ధిపైనే దృష్టి నిలపండి. అంతా మీరు ఆశించిన విధంగానే జరుగుతుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. సంతాన యుగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ఆదాయానికి కొరత లేదు. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆహార ఆతిథ్య రంగంలోని వారికి అనుకూలమైన సమయం. గృహంలో మార్పులు కోరుకుంటారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి. వీరు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేస్తారు. హనుమత్ ఆరాధన శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు చిన్న చిన్న సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించకండి. కోపతాపాలను అదుపులో ఉంచుకోండి. ఆత్మీయులు శ్రేయోభిలాషుల నుంచి ఒక మంచి శుభవార్తను వింటారు. వాహన యోగం. ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు ఉద్యోగాల్లో చికాకులు తొలగిపోతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతికి కాలం అనుకూలంగా ఉంది. కొన్ని ఇష్ట కార్యాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులకు బాగా సహాయం చేస్తారు. ఆదాయానికి సంబంధించి ఒక ముఖ్యమైన పని మీకు అనుకూలంగా నెరవేరుతుంది. గృహ లాభం. వాహన యోగం ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. బంధువుతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలం. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. నూతన ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. ఈరోజు కొత్తగా ప్రారంభించే పనుల వల్ల భవిష్యత్తులో లాభపడతారు. కుటుంబంలో ఉన్న విభేదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు శుభవార్త వింటారు. ఈ రాశి వారు ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణ బాధలు తొలగిపోతాయి. హనుమత్ ఆరాధన శుభప్రదం. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు సొంత నిర్ణయాలు స్వయం కృషి సత్ఫలితాలను ఇస్తాయి. ఆర్థికంగా అనుకూలమైన కాలం నడుస్తోంది. వ్యాపార వ్యవహారాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో గుర్తింపు ప్రోత్సాహం ఉంటాయి.
వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. ఇప్పుడు తలపెట్టిన పనుల్లో అధిక లాభం ఉంటుంది. ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. కొత్త ఆదాయ మార్గాలు ముందుకు వస్తాయి. మీ ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. పనులు పూర్తి అవడం కోసం ఎక్కువగా తిరగాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ వారికి, బ్యాంకర్లకు సమయం బాగుంటుంది. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. దూరపు వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ఈ రాశి వారి ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఆస్తి వివాదాలు ఒక్కొలిక్కి వస్తాయి. అందులో మీరు విజయం సాధిస్తారు. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. వ్యాపారం బాగా సాగుతుంది. నవగ్రహ ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.